పాదుకలే చూసా పరమాత్మ భగవాన్ పాదములు పాదుకలే చూసా భగవాన్ చరణం అంటూ పాడి భగవాన్ చరణం అంటూ పాడి భగవాన్ చరణం అంటూ పాడి భగవాన్ చరణం అంటూ పాడి భక్తితో పిలిచా భక్తితో పిలిచా పాదుకలే శరణం భగవాన్ పాదుకలే శరణం 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 పరమాత్మ భగవాన్ పాదమునందిన పాదుకలే చూసా పరమాత్మ భగవాన్ పాదమునందిన పాదుకలే చూసా భగవాన్ చరణం అంటూ పాడి భగవాన్ చరణం అంటూ పాడి భక్తితో పిలిచా భక్తితో పిలిచా పాదుకలే శరణం భగవాన్ పాదుకలే శరణం పాదుకలే శరణం భగవాన్ పాదుకలే శరణం పాదుకలే శరణం భగవాన్ పాదుకలే శరణం పరమాత్మ భగవాన్ పాదమునంటిన పాదుకలే చూసా जय भगवान हरे भगवान सच्चिदानंद परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः అన్నిటిని చూస్తూ వాటితో ఏకత్వాన్ని అందిస్తుంటారు. మీరు వాటి చూస్తూ ఉంటారు. మీరు చూస్తున్నారు అన్న భావం ఉండదు. చూడటం ఒకటే ఉంటుంది. ఆ చెట్టు ఒకటే ఉంటుంది. నువ్వు ఆ చెట్టు ఒకటేనా అంటే ఏమో అని సమాధానం చెప్తాను. అంటే అంతగా ఆ చైతన్యము మీ లోపల ఒక్కటే అయిపోతుంది. ఏకత్వం అయిపోతుంది. ఆ తర్వాత ఈ బ్రహ్మాండం చూస్తూ ఉన్నారు. సూర్యచంద్రులను చూస్తున్నారు, నక్షత్రాలను చూస్తున్నారు. బ్రహ్మాండం అంతా ఉంది. అదంతా ఈ లోపల అనుభవించుకుంటుంది. ఈ చైతన్యము అంతా విశాలంగా అయిపోతుంది. అక్కడ ఈ విశ్వం అంతా ఉంది. చివరికి మీరు ఏ దేవుణ్ణైతే ఆరాధన చేస్తున్నారు ఆ దేవుడితో మీరు ఏకత్వాన్ని అనుభూతి చెందుతారు. మీరంటారు నేనే ఆ దేవుణ్ణి అని. మీరే అయ్యప్ప, మీరే బాలాజీ, మీరే అమ్మా భగవాన్, మీరే అన్ని. ఇది అమ్మ భగవాన్ మీకు స్టెప్ బై స్టెప్ అందించడానికి ప్రయత్నిస్తూ ఉంది. మీరే అదంతా. ఆ ఏకత్వాన్ని అనుభవించండి. సో ఇప్పుడు మనమందరము కొంచెంసేపు ప్రేయర్ చేసి మీకు ఆ ఏకత్వం అనుభవాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాం. మీ లోపల కొంచెంసేపు ఆ శూన్య భావం, ఇప్పుడు నేను నేను అనుకుంటూ ఉన్నా, ఇది నేను ఇది నేను ఇది నేను అనుకుంటున్నా. ఆ నేను అన్నది వెళ్ళిపోయినప్పుడు, కరిగిపోయినప్పుడు ఏమీ ఉండదు. కొంచెంసేపు
శూన్య భావాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు, లేదా ఆ శూన్యంలోకి ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు, లేదా ఎంటీనెస్ అంత ఖాళీగా ఉంది అలాంటి ఒక స్థితిని అనుభూతి చెందుతారు, లేదా అంతరంగంలో డివైన్ ప్రెజెన్స్ అన్నదొకని యొక్క చైతన్యం అన్నిటికీ మీ లోపల నిండిపోయి నేనే అన్నదొకని అనుభవం కూడా కలుగుతూ ఉంటుంది. మీకు ఎలాంటి ఒక అనుభవాన్ని పొందొచ్చు అంటే అందుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ క్షణమే అనుభవం అనేది కలుగుతుంది. సో మొదటగా కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకొని ఈ చెప్పిన ఈ 2-3 విషయాలు ఏకత్వాన్ని అనుభూతి చెందేటట్టు చేయండి అన్నప్పుడు ఆ వంద స్థితిని నాకు బలంగా ప్రసాదించండి అని వేడుకేస్తారు. ఏంటది ఏంటో తెలియదు, ఏదైతే తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. వెరీ గుడ్. సో మనము డే ఆఫ్ వన్నెస్ గా సెలబ్రేట్ చేసుకుంటాము. వన్నెస్ అంటే ఏంటి, ఏకత్వం అంటే ఏమిటి అంటే ఈ ఏకత్వాన్ని ఎన్నో స్థితుల్లో అనుభూతి చెందుతూ ఉండొచ్చు. సో మీరెవరు అని ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగినట్లయితే మీ లోపల ఎన్నో సమాధానాలు వస్తాయి. నా పేరు ఇదండి, మా అమ్మ ఇది, మా నాన్న ఇది, నేను ఈ ఉద్యోగం చేసిన, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నేను తండ్రిని, తాతని, ముత్తాతని, ఇట్లాగా ఎన్నో చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఎవరు అంటే మీ లోపల ఉన్న వ్యక్తిత్వాలు. ఈ వ్యక్తిత్వాలు ఎలా పనిచేస్తాయి? ఒకసారి నిజాయితీగా ఉంటాయి, ఇంకొకసారి నిజాయితీగా ఉండవు. అథెంటిక్ అండ్ ఇన్అథెంటిక్ అని చెప్తాం. అదేవిధంగా మీ లోపల కొన్నిసార్లు ఎరుకతో చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు ఎరుక లేకుండా చేస్తూ ఉంటాం. ఏం చేసావు, ఏం మాట్లాడావు, ఏదో జరిగింది తడుముకుంటూ ఉంటావు. ఏం మాట్లాడామో తెలియదు, ఏం చేసామో కూడా తెలియదు. సో కాన్షియస్గా ఉంటారు, అన్కాన్షియస్గా ఉంటారు. సో ఇట్లాగా ఉన్న వ్యక్తిత్వాలన్నీ మీ లోపల కాన్షియస్గా, అన్కాన్షియస్గా, అథెంటిక్గా, ఇన్అథెంటిక్గా లోపల విడిపోతూ ఉంటారు. ఈ విడిపోయి ఏం చేస్తాయంటే మీ లోపల నిరంతరము సంభాషించుకుంటూ ఉంటారు. ఈ 2 రకాలుగా వ్యక్తిత్వాలన్నీ కూడా విడిపోయి నిరంతరం సంభాషించుకుంటూ ఉంటారు. ఆ సంభాషణ అనేది ఆగదు. ఎప్పుడైతే ఆ సంభాషణ ఆగుతుందో వ్యక్తిత్వాలన్నీ కరిగిపోయి ఒకే వ్యక్తిత్వము లోపల ఉంటుంది. ఆ వ్యక్తిత్వం ఒక్కటే ఉన్నప్పుడు మీకు వన్నెస్ అని చెప్తాను. ఆ వన్నెస్ అనేది మీతో మీరు ఫస్ట్ అనుభూతి చెందుతారు, ఎవరితోనూ కాదు. ఈరోజు అన్ని వ్యక్తిత్వాలు వెళ్ళిపోయి లోపల ఒకే ఒక వ్యక్తిత్వం ఉన్నప్పుడు మీ లోపల ఏకత్వము అనే స్థితి కలుగుతుంది. ఆల్వేస్ ఉన్నది ఒక్కటే అనే అనుభవం కలుగుతుంది. ఎప్పుడైతే ఈ స్థితి అనుభవం వస్తుందో అప్పుడు మీ తల్లిని, మీ తండ్రిని, భర్తని, భార్యని, పిల్లల్ని చూసినప్పుడు వేరు అనిపించింది. వారే మీరు, వారి లోపల ఏదుందో అదే మీ లోపల కూడా ఉంది. మీరు వారు ఒక్కటే అన్న మొదటి అడుగు వేస్తారు. 2వ అడుగు అవుతుంది. ఫస్ట్ మీతో, తర్వాత ఇతరులతో. ఆ తర్వాత మీరు చూస్తూ ఉంటారు, ఒక చీమను చూసినా, దోమను చూసినా, ఒక ఏనుగును చూసినా దానితోని ఏకత్వాన్ని అనుభూతి చెందుతారు. మీరు అది వేరు కాదు, మీరే అది, అదే మీరు.
క్షేమంగా క్షేమంగా సత్సంగానికి మీ అందరికీ నా హృదయపూర్వక ఆహ్వానం. సచ్చిదానంద సాగర పరమానంద సాగర సచ్చిదానంద సాగర పరమానంద సాగర Go to the army. First of all, you must be a member of the emended class.